మామూలుగా గ్రీన్ తెలుస్తుంది ఎలా ఉంటుందో విజువల్ సార్ యూ లవ్ మీ సార్ చెప్తున్నా ఫోన్ చెప్తున్నా మూడో తారీఖు సాయంత్రం నానా వెంకటాపురం రోడ్లో ఉన్నటువంటి ప్రసాద్ ఆదిత్య మాల్ థియేటర్స్ దగ్గర మెడిసిన్ పీజీ చదువుతున్నటువంటి ప్రియాంక అనే అమ్మాయి సినిమా నుంచి బయటకు వస్తుంటే ఆ అమ్మాయిని పక్క తీసుకెళ్ళి ఇద్దరు కుర్రోళ్ళు కారులో డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లో ఉండి ఆ అమ్మాయిని గుర్తించి ఆ అమ్మాయి పడిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద నుంచి కారు బానిచ్చారు. ఆ అమ్మాయిని రాజమండ్రి స్వతంత్ర హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తే బ్రెయిన్ డెడ్ అని తెలిసింది. ఇక్కడ లాభం లేదు ఈ అమ్మాయి పరిస్థితి అని చెప్పి ఆ అమ్మాయిని హైదరాబాద్ ట్రీట్మెంట్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో 3వ తారీఖున ఈ ఇన్సిడెంట్ జరిగితే నిన్న 6వ తారీఖు వరకు కూడా పబ్లిక్ ఎవరికి తెలియదు. నిన్న పొద్దుట విషయం తెలుసుకుని మేము స్వతంత్ర హాస్పిటల్కి వెళ్ళి ఏం జరిగిందని ఎంక్వైరీ చేసి అది పబ్లిక్లో మీడియా సోదరులకు చెప్పిన తర్వాత ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 3వ తారీఖునే మేము కేసు పెట్టాం. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఏంటిది? ఇది స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసా? ఇది కావాలని ఆ ఇద్దరు యువకులు తాగేసి అమ్మాయి మీద కారు ఎక్కించడం జరిగింది. చాలా సివియర్ కేసు. మరి దీన్ని ఏంటంటే కేసుని లాంచ్ చేసి ఏదో రకంగా దీన్ని మభ్య పెట్టాలి, దీన్ని ఏమి లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో 6వ తారీఖు వరకు కూడా దీన్ని పబ్లిక్లో ఎవరికీ తెలియలేదు. మరి ఈ విషయంలో మరి పోలీసు వారు మరి కొంతవరకు నిర్లక్ష్యం వహించారనే చెప్పాలి. ఎందుకంటే
చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ప్రెస్ మీట్లో, అప్పుడు చెప్తాడు ఆడపిల్లల మీదకి ఎవరైనా వస్తే అలా తోలు తీసేస్తారు అలా అని. మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఊగిపోయేవాడు, ఏంటి ఊగిపోయి ఏ చంపేస్తాను అంటే పొడి చేస్తాను అనేవాడు. ఏం పొడి చేశారు మీరు? మరి ఒక ఆడపిల్ల మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతుంది, ఒక అమ్మాయి మెడిసిన్ చదువుతున్నారంటే తల్లిదండ్రులు ఎంతో కష్టాలు వచ్చి ఎంతో డబ్బు పాడు చేసుకుని పిల్లలు చదివిస్తారు. అటువంటి అమ్మాయికి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిపోతే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? దాన్ని ఏమి ఆలోచించకుండా మరి ఏమి అసలు గవర్నమెంట్ సైడ్ నుంచి రియాక్షన్ లేదు. నిన్నటి వరకు కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్టేట్మెంట్ కానీ హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ కానీ ఏం లేదు. మామూలుగా అయితే ఆడెవడ గంజాయిని పట్టుకున్నాం, ఈడెవడ ఈయన పట్టుకున్నాం. మరి ఈ రాజమండ్రిలో చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడింది. ఎందుకంటే మనం చూసాం రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతి బ్రాందీ షాప్కి అటాచ్డ్గా బార్లు ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూసుకోండి. గవర్నమెంట్ కేవలం బ్రాందీ షాపులకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. కానీ ప్రతి బ్రాందీ షాపు పక్కన 2000 గజాలు 3000 గజాలు స్థలం అద్దెకి తీసుకుని బార్లు రన్ చేస్తున్నారు. పేపర్ మిల్ అవనండి, బిజినెస్ పేటర్ అవనండి, క్వారీ అవనండి, ఎక్కడికి రండి చూపెడతాను నేను. ఓన్లీ బ్రాందీ షాప్కే ఉంది. ఈ బార్లకి లైసెన్స్ లేదు. బ్రాందీ షాప్కి అటాచ్డ్గా రన్ చేస్తారు. మీరు ఎన్ని బ్రాందీ షాపులకన్నా లైసెన్స్ ఇచ్చుకోండి. ఎందుకంటే బ్రాందీ షాప్కి వచ్చినాడు ఓ మందు బాటలు కొనుక్కుంటాడు, నిబ్బు కొనుక్కుంటాడు, జేబులో పెట్టుకుని ఇందులో పెట్టుకుని పోయి ఇంటికాడ తాగుతాడు, లేదా ఎక్కడో తాగుతాడు. ఇప్పుడు అలా కాదు, బ్రాందీ షాప్ పక్కనే బార్లు ఉంటే అక్కడే తాగేస్తాడు. తాగేసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? డ్రంక్ అండ్ డ్రైవ్ స్టేజ్లోనే డ్రైవ్ చేస్తాడు. కార్ డ్రైవ్ చేసినా, మోటార్ సైకిల్ డ్రైవ్ చేసినా డ్రంక్ అండ్ డ్రైవ్. పోలీసులు అంటారు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టేసుకుంటున్నది. డ్రంక్ అండ్ డ్రైవ్ నేను ఒకటే చెప్తున్నా, అమ్మాయి కుటుంబం మరి చాలా కష్టాలు పడి మా అమ్మాయిని చదివించుంటారు. ఆ అమ్మాయికి ఏదైతే ఖర్చు అయిందో మెడిసిన్కి కానీ దీనికి కానీ అన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి. ఒకవేళ ప్రభుత్వం భరించలేని పరిస్థితి భరించకపోయినట్లయితే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ గండి భాస్కర్ రావు గారితో నేను మాట్లాడి ఆ కుటుంబానికి కావాల్సిన ఆర్థికంగా కుటుంబాన్ని ఆదుకోవడానికి కావాల్సిన ఫైనాన్స్ అంతా కూడా నేను చేయిద్దానని సందర్భంగా ఆలోచిస్తాను.